ఒకప్పుడు రంగురంగుల పూలు పచ్చని చెట్లతో నిండిన అందమైన అడవిలో బంటి అని ఒక చిన్న ఎలుగుబంటి ఉండేది. బంటికి తేనె అంటే చాలా చాలా ఇష్టం. తన ఆహారాన్ని ఎవరికీ పంచుకోవడం అతనికిష్టముండేది కాదు. ఒక సూర్యకాంతి ఉదయం చెట్టు దగ్గర ఒక పెద్ద తేనె పాత్ర బంటికి కనిపించింది. దాన్ని గట్టిగా కౌగిలించుకుని, "ఇది నాదే, నేను పంచుకోను" అని చెప్పాడు. భారీ తేనెపాత్ర మోస్తూ మోస్తూ బంటి అలిసిపోయాడు. చెట్టు కింద కూర్చుని నిద్రపట్టింది. అతడు విశ్రాంతి తీసుకుంటుండగా తేనెటీగలు తమ తేనెను వెతుక్కుంటూ వచ్చాయి. వాటిని చూసి బంటి భయపడి ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడే అతని స్నేహితులు కుందేలు, జింక, కోతి ఆ శబ్దం విని పరిగెత్తుకుంటూ వచ్చారు. కోతి తేనెటీగలను తరిమింది. జింక నీళ్లు తెచ్చింది. కుందేలు బంటిని ఓదార్చింది. అప్పుడు బంటి బాధతో ఇలా అన్నాడు, "నేను స్వార్థంగా ప్రవర్తించాను, పంచుకోవాల్సింది." తర్వాత బంటి తేనెను అందరితో పంచుకున్నాడు. అందరూ కలిసి నవ్వుతూ తిన్నారు, ఆడుకున్నారు. ఆ రోజునుంచి బంటి ఒక మంచి మార్పు పొందాడు. పంచుకోవడం వల్ల అందరూ సంతోషంగా ఉంటారని నేర్చుకున్నాడు. అతడు దయగలవాడిగా మారి చాలామంది స్నేహితులను సంపాదించాడు. నీతి: పంచుకోవడం ఆనందాన్ని, స్నేహాన్ని తెస్తుంది.